కరీంనగర్ జిల్లా మంథనిలో కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత కాకా వెంకటస్వామి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు సాయంత్రం 4 గంటలకు కాకా విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ షబ్బీర్ అలీతో పాటు కాంగ్రెస్ నేతలు, అధికార పార్టీ నాయకులు హాజరవుతారు. కాకా వెంకటస్వామి విగ్రహ ఆవిష్కరణకు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొంటున్నారు. మంత్రిని ప్రజలంతా కూడా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ సభలో పాల్గొనటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. వెంకటస్వామి కాక ఈ మంత్రి నియోజకవర్గము మరి ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంటులో ఆయన చేసిన సేవలు ప్రజలు స్థిరస్థాయిగా మర్చిపోకుంటున్నటువంటి సేవలు ఉన్నాయి. ఆయన విగ్రహము ఇక్కడ పెట్టుకున్నాడు అని అంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అంటే సంఘాన్ని, వ్యక్తులను సంస్కరించుకున్నాడే. కాబట్టి జి వెంకటస్వామి చరిత్రలో మర్చిపోయినటువంటి పనులు చేశాడు. దళితులకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, అన్ని వర్గాల ప్రజలకు మరి ఎల్లవేళలా అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి వెంకటస్వామి విగ్రహాన్ని ఆవిష్కరణుడంటే అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణకు ఈ మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పల్లె కదులుతుంది, ప్రతి నాయకుడు కదులుతుండు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడానికి ప్రజలంతా